హెల్తీగా హోమ్మేడ్ బాదం మిల్క్ చేసేసుకుందామా. నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద పాలను పెట్టుకుని మరిగించుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాదం పప్పులకు పొట్టు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 యాలకులను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాలు ఇలా పొంగి వస్తున్నప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసుకుని మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ పాలను వేసుకుని మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసిన కొన్ని కాజు ముక్కలను వేసుకోవాలి. కొన్ని కాజుని కట్ చేయకుండా వేసుకోవాలి. ఇప్పుడు కాజు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకుని పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, బాదం మిల్క్ రెడీ. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.